హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఇది మన పలాస, కాసేపులో ఉన్న వాళ్ళకండి. ఇక్కడ అయితే టాటూ అనేది మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏస్తారు. ఇంకా మనం టాటూ రిమూవ్ చేసుకోవాలన్నా అవుద్ది. లేదు అనుకుంటే మనం ఏదో ఒక మిస్టేక్ దీంట్లో మనం ఏదైనా ఒక డిజైన్ వేసుకున్నామనుకోండి, లేదంటే ఇంకేదైనా నేమ్ వేసుకున్నామనుకోండి, అది మనకు నచ్చకుంటే దాన్ని కవర్ చేయడానికి కూడా దానికి సరిపడే డిజైన్ అనేది మనకి వేస్తారు. నేను అలానే రిమూవ్ చేయడానికైతే వచ్చాను. బట్ అక్కడైతే కవర్ చేసుకుంటే సరిపోద్దన్నారు. నేను ముందు ఒక డిజైన్ చూసానండి. ఆ డిజైన్ అయితే బావుంది. అదైతే మంచిగా కవర్ అయ్యిను. ఇదైతే చూడడానికి బావుంది. ఇక్కడికి వేసరికి ఇంకా బావుంటదనుకున్నాను. వేరే టైప్‌లో వచ్చింది. కానీ ఇది కూడా కొత్త డిజైన్‌లో కొత్త లుక్ అనేది వచ్చింది. అంత బావుంది. మనకు కరెక్ట్‌గా అంటే మన స్కిన్‌కి సరిపడా నేమ్‌కైతే ఎట్లా సరిపడుతుందో దానికి తగ్గట్టుగా అయితే వాళ్ళు డిజైన్ అనేది మనకు ఎంత వెడల్పు ఉందనుకోని చూసి స్కేల్‌తో కొలిచి మరీ వేస్తారు. మన ప్రైస్ కూడా డిజైన్ బట్టి ప్రైస్ ఉంటుంది. ఇంకా కవరింగ్‌కి ఇంకా ఏ టాటూ వేయడానికి రెండిట్లకి మనీ అని పే చేయాలి. ఇక్కడైతే మాత్రం అసలేం లేదు. ఓన్లీ టాటూకి పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఏసుకున్న డిజైన్ ఇదైతే నేను వేసుకున్న దానికంటే ఇప్పుడు ఇదే కవర్ చేయడానికి కొంచెం ఎక్కువయింది. వాళ్ళైతే 1800 అని చెప్పారు. నేనైతే 1700 అయితే ఇచ్చాను. ఇక్కడ ఈ స్కిన్ అనేది నాది చాలా స్మూత్‌గా ఉందంట. వాళ్ళు అంటన్నారు. అంటే నార్మల్‌గా నా స్కిన్ అనేది చాలా స్మూతు. వాళ్ళు వేసేటప్పుడైతే వాళ్ళు ఉంటది కదా! కొంచెం డ్రై స్కిన్ అయితే ఇంకా బాగా వస్తది. మరీ స్మూత్ కాబట్టి కొంచెం పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటదన్నారు. నాకైతే అంత పెయిన్ అయితే అనిపించలేదు. నార్మల్‌గా అనిపించింది. కొంచెం ఎక్కువగా అంటే స్కిన్ అనేది కొంచెం మంచిగా ఉంటే ఇంకా బాగా వస్తదండి స్మూత్ లేకుండా. ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా! అక్కడ అయితే కొంచెం పెయిన్ ఉంటుంది. మిగతా దగ్గర మొత్తం అసలు ఏ పెయిన్ కూడా ఏమీ ఉండదు. మనకు అంత పెయిన్ లేకుండా తక్కువ ప్రైజ్‌కైతే ఇక్కడ వస్తుంది. దీని అడ్రెస్ అనేది పలాసలో ఎస్ఆర్ షాప్ ఉంటుంది కదా! ఎస్ఆర్ షాప్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్ఆర్ షాప్ పక్కన స్టైల్ బజార్ అని రెడ్ కలర్‌లో ఉంటుంది పెద్ద షాపు. అంటే ఆ స్టైల్ బజార్‌కి ఆపోజిట్‌లోనండి సెకండ్ అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో చిన్న రూమ్‌లో అయితే ఇక్కడ కింగ్ టాట్ అని ఉంటుంది పైన. కింగ్ టాటూ చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. స్టైల్ బజార్‌కి ఆపోజిట్‌లో కింగ్ టాటూ అనేది. అక్కడైతే వేస్తారు. సింపుల్‌గా ఎంత అంటే మనకు పెయిన్ ఉండదు. ఇంకా గలీజ్‌గా ఉండదు. మనకు నచ్చే డిజైను మన స్కిన్‌కి సరిపడే డిజైన్ అనేది వేస్తారు. ఇంకొకటి ఏంటంటే నిడిల్ ఉంది కదా! ఈ నిడిల్ కూడా వాళ్ళు కొత్తదేనండి. అన్నీ మనకు ముందు క్లీన్ చేసేటప్పుడు ఆ బ్లేడ్ కూడా కొత్తదేని, ఇంకా నిడిల్ కూడా కొత్తవేని. మనకు స్ప్రే మొత్తం కూడా చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే స్కిన్‌కి ఎటువంటి అలర్జీ గాని, స్కిన్‌కి ఎఫెక్ట్ గాని ఏమీ లేకుండా అయితే ఇక్కడ చూస్తారు. వాళ్ళే ముందుగా అయితే క్రీమ్స్ కూడా ఇస్తారు. ఇంకా వేరే క్రీమ్ కూడా మన ఇంటికిస్తారు. మనకది అప్లై చేసుకోవాలని. ఇది వేసిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళు చెప్తారు ఎన్ని డేస్ అనేది సోప్ అనేది తగలకూడదంట. చెయ్యికి సోప్ తగలకూడదు. ఇంకా కొన్ని అంటే శనగలకు సంబంధించిన ఐటెమ్స్ అనేది కొద్ది రోజులు తినొద్దని చెప్తారు. ఎటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉన్నా సరే చిన్న అంటే అలర్జీలాగా గాని, చిన్న పింపుల్స్‌లాగా గాని ఏమైనా వచ్చినా సరే వెంటనే కాల్ చేయమంటారు. వాళ్ళదేనంట మొత్తం కూడా. వాళ్ళే చూసి మళ్ళీ మంచిగా చేస్తారన్నారు. ఇక్కడైతే ఎటువంటి స్కిన్ అలర్జీ ఏం కూడా రాదండి. అంత బాగా అయితే ఉంది. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన ఒక నంబర్ అనేది యాడ్ చేశాను చూసారా? ఆ నంబర్‌కి మీరు కాల్ చేశారనుకోండి, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తారు. మీరు ఒక డిజైన్ అనేది మీరు చూసినా కూడా ఆ డిజైన్‌కి తగ్గ ప్రైజ్ అనేది ఇక్కడే చేస్తారంటే ఆ సైజుకి తగ్గ ప్రైజ్ అనేది చెప్తారు. ఇంకా మనం ఎక్కడ బయట వేసుకున్న చాలా ఎక్కువగా ప్రైజ్ ఉంటది. క్వాలిటీ కూడా నార్మల్‌గా ఉంటది. ఇక్కడ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. అసలు నేను ముందు వేసుకున్న టాటూకి వాళ్ళు చూసి నాకు కూడా అప్పుడు నచ్చలేదు. ఆ టాటూకి ఒక 10 రూపీస్ పెట్టినా వేస్ట్ అంటన్నారు. నిజంగే నాకు బయట వచ్చిన తర్వాత కూడా అందరూ అలానే అన్నారు. ఆ టాటూ అంటే అంత బాలేదని. మేము వేరే దగ్గర హైదరాబాద్‌లో అనేది అది వేసుకున్నాము. ఇక్కడికొచ్చే సరికైతే దానికి దీనికి చాలా డిఫరెంట్ అండి. కలర్స్ గాని, ఇంకా క్వాలిటీ గాని, డిజైన్ గాని అంతా అయితే బావుంది. వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. కింగ్ టాటూ అనుకున్నది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీరు ఇది కాల్ చేస్తే మాత్రం ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పేస్తారు. ఇంకా అలాగని ఇది ఫస్ట్‌లో చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్‌ననేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి. అలాగే పక్కనే ఉన్న మీరు బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. పైన నెంబర్ ఉంది కదా! ఆ నెంబర్‌కి మీరు కాల్ చేశారంటే వాళ్ళు
అంటే ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తారు. మీరు వెళ్ళిపోవచ్చు. ఇది పలాస, కాసేబుగ్గ చుట్టుపక్కల ఉన్న ఏ విలేజ్‌లో కూడా ఈ వీటిలో అయితే అవైలబుల్‌గా ఉందండి. ఎక్కువగా దగ్గర దగ్గర ఉంటది కదా! విలేజ్‌లో పలాసలో ఉంటే ఎక్కడ వేస్తారు ఏంటి అనేది ఉంటుంది. వీళ్ళకొక ప్రత్యేకంగా ఒక షాప్ అనేది ఉంది. రోడ్ సైడ్‌లో ఏమీ కాకుండా వీళ్ళకి షాప్ ఉంది. వీళ్ళకి అంటే ముందుగా మనకు క్లీన్ చేయడానికి ఐటెమ్స్ అన్నీ కూడా వేరే వేరేగా కొత్తగా ఉంటాయి. అవి చూసైతే నాకు చాలా బెటర్ అనిపించింది. మనకి ఎటువంటి భయం ఏమీ లేకుండా కూడా వేసుకోవచ్చు. అక్కడ వెళ్ళగానే వాళ్ళే చెప్తారు. మన స్కిన్‌కి తగ్గట్టు టాటూ వేస్తారు. మనకు సెట్ అయ్యే డిజైన్ కూడా వేస్తారు. మీకు ఏ నేమ్ కావాలనుకున్నా సరే, ఆ నేమ్ అనేది డిజైన్ అనేది ఎట్లా ఉంటుందో, ఆ నేమ్‌కి డిజైన్ ఏది సెట్ అవుతుందో అది కూడా చూసి వేస్తారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ టాటూ ఏసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. పెయిన్ ఉంటుందా అంటే కొంచెమండి ముందు స్టార్టింగ్‌లో జస్ట్ నార్మల్‌గా ఎట్లా అంటే చిన్న ఇంజెక్షన్ వేసినంత కూడా అవ్వదు. నార్మల్‌గా ఉంటుంది. తరువాత అసలేం పెయిన్ ఏమి అనిపించదు. అంతా బాగానే ఉంటుంది. ఇంకా బాయ్స్‌కి అయితే అంత పెయిన్ ఏమి అనిపించదండి. ఎందుకంటే బాయ్స్‌కి స్కిన్ అనేది కొంచెం రఫ్‌గా ఉంటుంది కదా! ఏముండదు. అంటే అమ్మాయిలకనేది స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అందులో నా స్కిన్ మరీ కూడా అలాంటిది నాకే అంత అనిపించలేదు. అలాంటిది మీకైతే ఇంకా ఏమనిపించదు. చూడు అక్కడ వాళ్ళు టాటూ ఏస్తుంటే కూడా ఒక క్రీమ్ అనేది జెల్ లాంటిది రాసేసి దానిపైన టాటూ ఏస్తుంటారు. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏం కూడా మన స్కిన్ లోపలికి వెళ్ళకూడదనేది దాన్ని ఉద్దేశించి మీరు ఫైనల్ వరకు చూడండి. ఎంత లుక్ అనేది వస్తుందో. ముందు అక్కడ చూసారు కదా! కింద ఉంది. ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఎట్లా వస్తుందో అలా అయితే పర్ఫెక్ట్‌గా ఏసేస్తారు. కలర్స్ నేనైతే మధ్యలో కలర్స్ వేయమనను. దీనికసలు కలర్స్ అనేది సెట్ కాదండి. ఇంకా టాటూ కవరింగ్ కదా! అస్సలు కలర్స్ ఏమీ ఉండకూడదు. జస్ట్ నార్మల్‌గా అంతా బ్లాక్‌తోనే సరిపోతుందనయితే అనేసారు. నాకైతే చాలా బెటర్ అనిపించింది. గానీ ఒక 1 డే మాత్రం ఒక 1 డే, 2 డేస్ మాత్రం చెయ్యి కొంచెం నొప్పిగా ఉంటుంది. బ్యాంగిల్స్ ఏమి వేసుకోలేము. కొంచెం ఇది ఎక్కువ కొంచెం పెద్ద టాటూ కాబట్టి నేను అనుకున్నాను చిన్న నేమ్ కదా! చిన్న ఆకులాంటిది ఎళ్లి వేసుకుంటాను అనుకున్నాను. అక్కడ చూసాను కూడా అదేని. తర్వాత అనిపించింది అది ఏసుకుంటే బావుండని. ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుందనయితే ఇది వేసేసాను. ఇక్కడ ఇది ఎక్కువ ఈ టాటూ అనేది బాయ్స్‌కనేది ఎక్కువగా బాగా సెట్ అవుతుంది అమ్మాయిల కంటే. నాకు కూడా ఇది వేసిన తర్వాత అయితే మాత్రం చాలా లుక్ అనేది బాగా అనిపించింది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా టాటూ వేసుకోవాలన్న ఒక ఉద్దేశం ఉంటే మాత్రం ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళే మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు. ప్రైస్ కూడా వాళ్ళే చెప్తారు. అక్కడ మనకు అన్నీ ఫెసిలిటీ కూడా ఉన్నాయండి. మొత్తం కూడా మనకు టాటూ ఏసిన తర్వాత క్రీమ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకొకటి టాటూ ఏసిన తర్వాత కొద్ది రోజులయితే సోప్ అనేది దానికి తగలకూడదండి. ఎన్ని రోజులు తగలకూడదు ఏంటనేది కూడా వాళ్ళే చెప్తారు. ఫైనల్ లుక్ చూసారా? అలా ఉన్న టాటూనయితే ఎట్లా వేస్తారు.